తెలుగుదేశం పార్టీలో చింతమనేని ఒక ఫైర్ బ్రాండ్. ఓ రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు ముందంతా తిట్టి తర్వాత తెలుగుదేశంలో చేరాడు. అదే మొట్టమొదటి నుంచి తిట్లు శాపనార్థాలు ఎవరినైనా బెదిరించగలగడంలో సిద్ధహస్తుడు చింతమనేని. అట్లాంటి చింతమనేనికి సీటును పక్కన పెట్టాలని జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కూడా గొడవ చేశారు. ఎందుకంటే అతని వల్లనే పార్టీ ఓడింది, అతని మాట తీరు నోటి దూల వల్లనే ఉంది. డబ్బులు ఇసుక ఇట్లాంటి వాటిలో అతను చేసిన దౌర్జన్యం ద్వారా సంపాదించిన డబ్బుల్ని వెదజల్లాడు. అట్లాంటి వాడిని చూసి జనంకి విరక్తి పుట్టింది. దళిత బడుగు బలహీన వర్గాలు వ్యతిరేకించినాయి కాబట్టి అతని వద్దని చెప్తే చింతమనేనితో గొడవ పెట్టుకునేందుకు చంద్రబాబు కూడా ధైర్యం చాలేదు. అంటే చింతమనేని కానీ బోడే ప్రసాద్ కానీ సోమిరెడ్డి లాంటి వాళ్ళని తీసేస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేది తనను గట్టిగా దెబ్బ అవుతుందని భయపడ్డారా, మొహమాట పడ్డారా కానీ సీటు ఖరారు చేశారు చింతమనేని. ఇప్పుడు ఆ సీటు బీజేపీని అడ్డుపెట్టి తీయబోతున్నారా? ఎందుకు అంటే అనపర్తి అసెంబ్లీ సీటు మార్చాలని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కోరింది నల్లమిల్లి కోసం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోసం. ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి కాన్సెప్ట్ వైపుకి వెళ్తోందనమాట. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆ సీట్ ఇప్పించడం కోసం అక్కడ ఉన్నటువంటి రాజులకు సంబంధించినటువంటి శివకృష్ణన్ రాజు ఎవరైతే బీజేపీ అభ్యర్థిని పక్కన పెడుతున్నారు, అతనైతే గెలవలేడు అని చెప్పి. ఈవెన్ పురంధేశ్వర్ కూడా గెలవాలి కాబట్టి అతన్ని పక్కన పెట్టించేటటువంటి ప్రయత్నానికి బీజేపీ కూడా ఒప్పుకుంది. మొన్న ముగ్గురి మీటింగులో అది జరిగింది. ఆ తర్వాత అప్పుడు రెండు కాన్సెప్టులు తెర మీదకి తీసుకొచ్చారు. అనపర్తి సీటుకి బదులుగా తంబళ్ళపల్లి ఇస్తామని, అట్లాగే నరసాపురం ఎంపీ సీటు వదులుకుంటే ఉండి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇస్తామని ఈ ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించారని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం నరసాపురం సీటు జోలికి పోవడానికి, అసలు పార్లమెంటు సీట్ల జోలికి పోతే ఊరుకునేది లేదు అధినాయకత్వం. అసలు రెండిటికి ఏది కన్ఫామ్ చేయలే. కానీ ఇప్పుడు కొత్త సీను తెర మీదకి వచ్చింది. ఏంటయ్యా అంటే ఏదైతే అనపర్తికి బదులు తంబళ్ళపల్లి కాదు దెందులూరు కావాలని కోరుతున్నది బీజేపీ నాయకత్వం అని. ఎవరు కోరుతున్నది అంటే పురంధేశ్వరి. తపనా చౌదరికి ఆ సీటు కావాలని కోరుతున్నారు. తపనా చౌదరిని అక్కడి నుంచి పోటీ చేయడానికి తపనా చౌదరి ఏలూరు సీటు అడిగారు. ఏలూరు పార్లమెంట్ సీటు కోరింది, ఇవ్వలేదు. నరసాపురానికి బదులుగా పోయిన ఏలూరు ఎంపీ సీట్ ఇస్తానన్నా తీసుకునేవాళ్ళు. అందుకు సిద్ధంగా లేరు చంద్రబాబు గారు. ముందైతే ఇచ్చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు చింతలపూడి దగ్గర అదే దెందులూరు దగ్గరకు వచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఈయనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటిది. మరి వదులుకోవడానికి సిద్ధపడతాడా ఈయన అన్నట్టు చింతమనేని అనేది నెంబర్ 1 పాయింట్. రెండవది అసలు బీజేపీ నాయకత్వం, జాతీయ నాయకత్వం అయితే ఒకసారి వాళ్ళ పార్లమెంటరీ బోర్డు అనౌన్స్ చేశాక గబక్కన మార్చదు. ఇప్పుడు వాళ్ళని ఒప్పించడం ఒక ఎత్తు, ఇక్కడ పురంధేశ్వరి కోరినట్టుగా దెందులూరు ఇవ్వడం మరొక ఎత్తు. అదే జరిగితే చింతమనేని పక్కన పెట్టినట్టు. అక్కడ రెడ్డికి అయితేనే రెడ్డికి సీటు కోసం కమ్మను వదిలేస్తారా అన్నటువంటి మరొకటి. అందులో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఓ బలమైనటువంటి నాయకుడు కావడం కూడా ఇక్కడ కీలకం. ఏం జరుగుతుందో చూడాలి.